చాలా ధన్యవాదాలు గురువుగారు. కామేశ్వరి ఫౌండేషన్‌కి కూడా చాలా ధన్యవాదాలు. ఈ వేద జ్యోతిషం కోర్స్ లాంచ్ చేసినందుకు. మా అన్నయ్య గారు కూడా ఇక్కడ ఒక కోర్స్ చేసి నాకు వేద జ్యోతిషం లాంచ్ అయినప్పుడు నేర్చుకోమని సలహా ఇవ్వడం, నేను కూడా ఇందులో జాయిన్ అవ్వడం, నేర్చుకోవడం జరిగింది. గురువుగారు మాకు విషయాలన్నీ కూడా చాలా బాగా చెప్పారు. ప్రాథమిక లెవెల్ అయినా కూడా బేసిక్స్ చెప్పినప్పుడు చాలా వివరంగా చెప్పారు. యూజువల్గా జ్యోతిషం కోర్స్లో డీటెయిల్స్లోకి వెంటనే వెళ్ళిపోతారు. మీరు అసలు ఈ శాస్త్రం ఏంటి, దాని సీమ ఏమిటి, వివిధ స్కందాలు అంగాలు ఇవన్నీ ఏంటి, ముఖ్యంగా జ్యోతిషం నేర్చుకునే వాళ్లకు దైవజ్ఞ లక్షణాలు ఏ ఉండాలో చెప్పారు. మంగళాచరణం ఎలా చేయాలి ఇవన్నీ ముందు చెప్పి ఆ తర్వాత విషయంలోకి వెళ్ళారు. ఈ కోర్స్ నేర్చుకున్న మనందరికీ కూడా ఒక బాధ్యత ఉన్నది. మన శాస్త్రాల మీద మన వాళ్ళకి నమ్మకం పెరిగేలా చూడాలి. వారికి మనమే చెప్పాలి. ఓన్లీ వెస్టర్న్ పర్స్పెక్టివ్తో మన శాస్త్రాల్ని వే వేరే వాటితో కంపేర్ చేసి విషయం పూర్తిగా తెలియకుండా మాట్లాడతారు. అలా కాకుండా కుదిరినంత వరకు మనం క్లారిటీ ఇవ్వాలి. దైవజ్ఞులైన ఋషుల దగ్గర నుంచి వచ్చిన శాస్త్రాలు ఇవి. అట్లీస్ట్ మన ఇళ్లల్లో వారికైనా తెలియజేయాలి. ఎందుకంటే మన జీవితంలో చాలా చోట్ల ఈ విషయాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముహూర్తాలు చూడకుండా ఏ శుభకార్యాలు చేస్తాం మనం. అలాగే సంకల్పం చెప్పకుండా ఎక్కడ పూజలు వ్రతాలు చేస్తాం. అదేవిధంగా కొన్నిసార్లు మన వాళ్ళు కూడా మన శాస్త్రాల మీద అవగాహన లేకపోవడం వలన ఇతరులు మాటలు విని ప్రశ్నిస్తూ ఉంటారు. ఉదాహరణకి మన జ్యోతిషంలో కేవలం నక్షత్రాలు మాత్రమే ఉన్నాయని, రాసులు మనం గ్రీకుల దగ్గర నుంచి తీసుకొచ్చామని అంటుంటారు. కానీ మన వేద జ్యోతిషం గురించి కొద్దిగా తెలిసినా అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది ఎంతో పురాతనమైనదని, పరాశర మహర్షి మొదలైన ఋషులు చెప్పిన విషయాల్లో రాసులకు ఎంతో లోతైన ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది. ఉదాహరణకి 12 రాశులకు 12 కాలపురుషుని అవయవాలతో పొంతన ఉంటుంది. రాశి అనే పదంతో పాటు చాలా ప్రత్యయ పదాలు ఉంటాయి. అలాగే ఋషులు ఆల్రెడీ చెప్పిన కాంప్లెక్స్ విషయాలతో పాటు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన విషయాలను కలిపేసి చెప్పేద్దామంటే అది అంత చక్కగా ఫిట్ అవ్వదు. ఇంకా చెప్పాలంటే మనం చేసే 16 రకాల వర్గీకరణ ఎవరూ చేయరు. కవలలకు కూడా ఉండే తేడా వీటిలో తెలిసిపోతుంది. ఇలా ఇంకా వెతికితే చాలా పాయింట్స్ మనకి దొరుకుతాయి. ఇవి వాడి మనం అలాంటి ఆర్గ్యుమెంట్స్ని సులువుగా కౌంటర్ చేయొచ్చని ఈ వేద జ్యోతిషం కోర్సులో పాఠాలు వింటుండగా నాకు క్లియర్గా అర్థమైంది. చాలా ధన్యవాదాలండి.